అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాం అలా రసూలిల్ కరీం అమ్మాబాద్. నా ప్రియ సోదరి మనులారా, ఇస్లామీయ పద్ధతిలో సలాం చేస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అర్థం: అల్లాహ్ మీపై శాంతి, శుభాలు, బర్కతులు కురిపించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చినా కానీ లైక్ చేయట్లేదు. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ని లైక్ చేయడం వల్ల ఇది మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కాబట్టి మీరు లాభం పొందడమే కాదు, మీ ద్వారాగా మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది ఈ వీడియో. వాళ్ళు కూడా ఆ వీడియో ద్వారా లాభం పొందుతారు. అంతేకాకుండా తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. సో మీరు లైక్ చేయడం మాత్రం నాకు చాలా ముఖ్యం. నా వీడియోలు అన్నిటికీ కూడా లైక్ చేయండి. ఈరోజు నేను మరొక మంచి అంశంతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. అది ఏమిటంటే, మౌమిన్కి ముసల్మాన్కి గల తేడా ఏంటి, మౌమిన్ ఎలా ఉంటాడు అంటే ఏ లక్షణాలు ఉంటే మౌమిన్ అనబడతాడు అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా ఖురాన్ యొక్క ఆయత్తో మొదలు పెడుతున్నాను ఇన్షాల్లా. ఖురాన్లో సూరే అల్ మోమినూన్లో అల్లా సుబ్హానహు తఆలా 1 నుండి 5వ ఆయతుల్లోని ఈ విధంగా తెలియజేస్తున్నాడు: నిస్సందేహంగా విశ్వసించిన వారు సఫలీకృతులయ్యారు. వారు తమ నమాజులో అణకువ కలిగి ఉంటారు. ఇంకా వారు వ్యర్థ విషయాల పట్ల ఆసక్తి చూపించరు. ఇంకా వారు జకాతును చెల్లిస్తూ ఉంటారు. ఇంకా వారు తమ మర్మాంగాలను కాపాడుకునేవారై ఉంటారు. అల్లా ఈ ఆయతులో మౌమిన్ యొక్క లక్షణాలు తెలియజేశారు. ముసల్మాన్ అంటే విశ్వాసి మరియు మౌమిన్ అంటే నమ్మకస్తుడు. అందుకే అల్లాహ్ను విశ్వసించినవాడు రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లంని అనుసరించి అల్లాహ్ యొక్క ఆజ్ఞానుసారం జీవితం గడిపితే విశ్వాసి మౌమిన్ అవుతాడు. ఆ మౌమిన్ స్వర్గానికి వారసుడవుతాడు. అందుచేత విశ్వసించడం ఎంత ముఖ్యమో మన ప్రవర్తన కూడా, అమలే సాలిహా ఉండడం కూడా అంతే ముఖ్యం. నీవు మౌమిన్ ఎప్పుడవుతావు అంటే, మౌమిన్ అంటే ఏంటి? నమ్మకస్తుడు. అల్లాహ్కి మరియు ప్రపంచ మానవులందరికీ నమ్మకస్తుడు మౌమిన్ అనేవాడు. అయితే అల్లాహ్ సుబ్హానహు తఆలా సూర మౌమినీన్లోని ఈ 5 ఆయతులు గల లక్షణాలు కలిగిన వారు మౌమిన్ అని చెప్పారు. అయితే ఫస్ట్ ఆయతులోని అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటున్నారు, నన్ను విశ్వసించిన వారు సఫలీకృతులయ్యారు. సఫలీకృతులు అవ్వడం అంటే సాఫల్యం పొందిన వారు అయ్యారు అని చెప్పారు. అయితే విశ్వసించినంత మాత్రాన సాఫల్యం పొందుతారా అంటే లేదు. అల్లాహ్ తాలా ఈ 5 ఆయతుల్లో చెప్పిన విధంగా ఉన్నట్లయితే అప్పుడు సాఫల్యం పొందుతారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. వారు తమ నమాజుల్లో అణకువను కలిగి ఉంటారు. విశ్వసించిన ప్రజలు ఏం చేస్తారంట? అల్లాహ్ని విశ్వసిస్తూ అల్లాహ్కి కృతజ్ఞత తెలుపుతూ ఉంటారు. అంటే నమాజ్ ద్వారా కృతజ్ఞత తెలుపుతూ ఉంటారు. అల్లాహ్ సుబ్హానహు తఆలాకి నమాజ్ చేస్తూ ఉంటారు. మరియు ఆ నమాజుని చాలా మంచి పద్ధతిలో చేస్తారు. ఎలా అంటే, అల్లాహ్ సుబ్హానహు తఆలా నన్ను చూస్తున్నాడు, లేదంటే అల్లాహ్ నేను చూస్తున్నాను, లేదా ఇది నా ఆఖరి నమాజ్, అంటే ఇది నా లాస్ట్ నమాజ్ ఏమో అని చెప్పి అంత వినయంగా అణకువగా నమాజును స్థాపిస్తారు. చాలామంది విశ్వసిస్తారు కానీ నమాజ్ చేయరు. మీరు విశ్వసించినంత మాత్రాన మీరు సాఫల్యం పొందరు. విశ్వసించి నమాజును చేయడం వల్లే అల్లాహ్ సుబ్హానహు తఆలా మీకు సాఫల్యాన్ని ప్రసాదిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ప్రపంచానికి పెద్ద రాజు దగ్గరికి వెళ్ళి ఆ రాజును కలాలనుకోండి. మీరెంత భయంతో, ఎంత వినయంతో, ఎంత అణకువతోటి వాళ్ళ ముందు నిల్చుంటారు, వాళ్ళతో మాట్లాడతారు. మరి ప్రపంచానికి పెద్దకే మీరు అంత మర్యాదని వాళ్ళ ముందు చూపిస్తారు. అంత అణుకు మీరు చూపించినప్పుడు ఇంత జీవితాన్ని మీకు ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు. మీరేమీ కానీ మిమ్మల్ని సృష్టించాడు, మీకు ఆక్సిజన్ ఇస్తున్నాడు, మీకు రిజక్ ఇస్తున్నాడు, మీకు తల్లిదండ్రిని ఇచ్చాడు, మీకు అవయవాల్ని ఇచ్చాడు, మీకు జన్నత్ జహన్నం ఇచ్చేది ఆయనే. మరి అలాంటి అల్లాహ్ ముందు నిలబడమే, అల్లాహ్తో మాట్లాడడమే ఈ నమాజ్, అల్లాహ్తో మొరపెట్టుకోవడమే ఈ నమాజ్. మరి అలాంటి నమాజ్ ఎలా ఉండాలి? అల్లాహ్ ముందు అల్లాహ్ నన్ను చూస్తున్నాడు, నేను అల్లాహ్ని చూస్తున్నాను, లేదా ఇదే నా ఆఖరి, నా చివరి నమాజ్ ఏమో అన్నట్టు అంత మంచి రీతిలో అల్లాహ్ ముందు నిల్చొని నమాజ్ని స్థాపిస్తారు. ఎవరు? సాఫల్యం పొందిన వ్యక్తి. మరి ఇంకో విషయంలో అల్లాహ్ ఇంకో ఆయతులో ఈ విధంగా తెలియజేస్తున్నారు. మరొక ఆయతులో వారు వ్యర్థ విషయాల పట్ల ఆసక్తి చూపించరు. వ్యర్థ విషయాలు అంటే ఏంటి? టైం వేస్ట్ చేయడం వారికి నచ్చదు. టైం దొరికితే వారు ఖురాన్ మరియు హదీసులను తెలుసుకుంటూ ఉంటారు, వాటిపై అమలు చేస్తూ ఉంటారు, ఆ విషయాలను ప్రజలకు తెలియజేస్తారు. వ్యర్థ విషయాల పట్ల ఆసక్తి చూపించరు. బాతాకానీలకి దూరంగా ఉంటారు.
చొగిలి గీబత్ నుండి తమను తాము కాపాడుకుంటూ ఉంటారు. అందరి గురించి మాట్లాడడానికి ఇష్టపడరు. మొబైల్లో గంటలు గంటలు టైంని వేస్ట్ చేయడానికి చెయ్యరు. దాని ద్వారా కూడా ఇస్లాం పనే చేస్తారు. ఆ మొబైల్ ద్వారా కూడా వాళ్ళు ఇస్లాం పనే చేస్తారు. సంబంధం లేని విషయాలకు దూరంగా ఉంటారు. పనికి మాలిన విషయాలకు పనులకు దూరంగా ఉంటారు. అలాంటి వారు మోమిన్ అని అల్లాహ్ ఈ వాక్యంలో తెలియజేస్తున్నారు. వృధాగా వ్యర్థంగా మాట్లాడాలన్నా, వృధాగా వ్యర్థంగా ఏదైనా చేయాలన్నా చాలా ఉంటాయి. కానీ వాటితో భయపడతాడు. ఒక్కొక్క సెకండ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నువ్వు ఏం చేసావు ప్రపంచంలో అని ప్రశ్నిస్తాడు అని భయంతో ఉంటాడు. అలాంటి వ్యక్తి సాఫల్యం పొందుతాడు. అంతేకాదు సోదరిమణులారా, మరొక వాక్యంలో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు, వారు జకాతును చెల్లిస్తారు. చూడండి ప్రజలారా, ఏ వ్యక్తి అయినా నేను విశ్వసించాను అని సాక్ష్యం ఇస్తాడు. అలాంటి వ్యక్తి తమ ధనంలోని, అది బంగారమే అవనియండి, ధనమే అవనియండి, బ్యాంక్ బ్యాలెన్స్లే అవనియండి, భూములే అవనియండి, ఇల్లులే అవనియండి, వీటన్నింటిపైన జకాతును చెల్లిస్తాడు. అల్లాహ్ మీకు ప్రసాదించిన సంపదలోంచి అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడతాడు. ఏ విధంగా ఖురాన్ మరియు హదీస్ ప్రకారం జకాత్ తీయాలో ఆ పర్సంటేజ్లోనే కరెక్ట్గా జకాత్ని తీసి చెల్లిస్తాడు. అలాంటి వాడిని ఖురాన్ ఏమంటుంది? మౌమిన్ అని అంటుంది. అల్లాహ్తో భయపడండి. కరెక్ట్గా ఆస్తులు లెక్క పెట్టి ఎంత జకాత్ తీయాలో అంతే తీయండి. అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం మీకు మేలే అవుతుంది, కానీ నష్టం కాదు. ఇంకా చివరి 5వ ఆయతులో అల్లాహ్ ఈ విధంగా తెలియజేసినాడు, ఇంకా వారు తమ మర్మాంగాలను కాపాడుకునేవారై ఉంటారు. ఎవరైతే అల్లాహ్ను విశ్వసించి నమాజును చేస్తూ, అది అనుకోగల నమాజును చేస్తూ, జకాతునిస్తూ, ఆ జకాత్ కూడా కరెక్ట్గా తీసి జకాతునిస్తూ, వ్యర్థ విషయాలకు దూరంగా ఉంటూ, చెప్పాను కదా వ్యర్థ విషయాలు ఏంటంటే వాటన్నిటి నుండి దూరంగా ఉంటూ తమ మర్మాంగాలను కాపాడుకునేవారు మోమిన్ అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నారు. తమ మర్మాంగాలను కాపాడుకోవడం అంటే ఏంటి? జినా నుండి తమను తాము రక్షించుకోవాలి. జినా చాలా పెద్ద పాపం. జినా చేసిన వ్యక్తి తమ ప్రపంచం మరియు ఆఖిరత్ని తమ చేజేతులారా పాడు చేసుకున్నాడు. అల్లాహ్ అశ్లీలతను ఇష్టపడడు. తమ మర్మాంగాలతో పాపం చేసిన వ్యక్తి దరిద్రమైన జబ్బులకు గురైపోతాడు. ప్రపంచంలోని దుర్భరమైన జీవితం జీవిస్తాడు. పరలోక జీవితం కూడా నాశనం చేసుకుంటాడు. అంతేకాదు నరకంలోకి ప్రవేశిస్తాడు కూడా. జినా చేసిన వ్యక్తి తమ ప్రభువుకు భయపడి చెడు పనులు మానుకొని అల్లాహ్తో పశ్చాత్తాపడాలి. అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు. ఆప్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు, ఎవరైతే యుక్త వయసులో ఉన్నారు, మీరు పెళ్లి చేసుకునే సామర్థ్యం కలిగి ఉంటే మీరు పెళ్లి చేసుకోండి. ఎవరైతే పెళ్లి చేసుకోరో నాలోని వారు కారు. పెళ్లి చేసుకోవడం ఫరజ్. ఇది అల్లాహ్కి ఇబాదత్ లాంటిది కూడా. చూసారా ఏం చెప్తున్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం? మీరు యుక్త వయసుకు వచ్చిన తర్వాత కూడా నాకు పెళ్ళొద్దు, నాకు అవసరం లేదు, నేను చూసుకోలేను, నేను ప్రేమించలేను భార్యని, లేదంటే నాకు బాధ్యతలు వచ్చేస్తాయి అని భయపడుతూ ఎవరైతే పెళ్లి చేసుకోరో వాళ్ళు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉమ్మతి కాదని చెప్పారు. పెళ్ళి అనేది ఫరజ్. పెళ్ళి ఎలాంటిదంటే మీరు తప్పు చేయడం నుంచి కాపాడుతుంది, జినా చేయడం నుంచి కాపాడుతుంది. మీ మర్మాంగాలను మీరు రక్షించుకోగలరు పెళ్లి వలన. అందుకనే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పెళ్లి చేసుకోవడం ఫరజ్, అది అల్లాహ్కి ఇబాదత్ కూడా అని చెప్పారు. అంతేకాదు సోదరులారా, సూర ఇస్రా 17వ సూర ఆయత్ నంబర్ 32లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నారు, వ్యభిచారం దరిదాపులు కూడా పోకండి, అదొక సిగ్గుమాలిన చేష్ట, బహు చెడ్డ మార్గం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చెప్తున్నారు? వ్యభిచారం దరిదాపులకే పోకండి. ఇంకా వ్యభిచారం చేసేవారు దరిదాపులు కూడా పోకండి. వ్యభిచారం అంటే చాలా విషయాల్లో వస్తుంది. అది ఆ మర్మాంగంతోనే అవుతుంది వ్యభిచారం, కళ్ళతో అవుతుంది వ్యభిచారం, చేతితో అవుతుంది వ్యభిచారం, నోటితో అవుతుంది వ్యభిచారం, అశ్లీలమైన వాటిని చూడడం వ్యభిచారం అవుతుంది. అన్నీ వ్యభిచారం అనేది చాలా రకాలు ఉన్నాయి. ఆ వాటన్నింటి నుంచి దరిదాపులకు కూడా వెళ్ళకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఖురాన్ ఆయత్లో చెప్తున్నారు. వ్యభిచారం అన్ని చెడు పనులకు మార్గం వంటిది. దీని నుండి దూరంగా ఉండండి. అల్లాహ్తో భయపడండి. నమాజు చదువుతూ ఉండండి. నమాజ్ అశ్లీలమైన పనుల నుండి, పాపాల నుండి రక్షిస్తుంది. అయితే పైన చెప్పిన అన్ని లక్షణాలు ఉండేలా మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి. అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ తెలియక చేసిన పాపాలను పట్టబోకు, మమ్మల్ని మౌమిన్లుగా తీర్చిదిద్దు.